మీరు ప్రార్థన చేయనప్పుడు పొందలేని వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. ఒక దైవజనుడు, ఆ దైవజనుడు ఏం చేసిండంటే, ఒక చాలా పేద కుటుంబం నుంచి వచ్చిండు. మంచి ప్రార్థన పరుడు, ఉపవాస పరుడు, అందరిని దీవిస్తున్నాడు. అతనికి ఏం కావాలి? ఒక కుర్చీ కావాలి. కూర్చోడానికి కుర్చీ లేదు. ఒక బల్ల కావాలి. వాక్యం బోధించేటప్పుడు పరిశుద్ధ గ్రంథం బల్ల మీద పెట్టుకొని బోధించాలి. మళ్ళీ ఎవరైనా కూడికలకు కానీ, ఎవరైనా పేషెంట్లు ఉంటే దూర ప్రయాణాలు వెళ్ళాలంటే, కాలి నడకతో వెళ్ళాలంటే చాలా కష్టం కదా. సైకిల్ కావాలి. సైకిల్ లేదు. అతడు ఏం చేసిండు? విశ్వాసం చేత ఉపవాసం అండి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేస్తే ఏమైంది? అయితే ఒక ఉద్యోగి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకు ట్రాన్స్ఫర్ అవుతాడు. ట్రాన్స్ఫర్ అయినప్పుడు అతడు వాటిని, సైకిల్ని, ఆ బల్లను, ఆ కుర్చీని తీసుకుపోవాలంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ బాగా అవుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ భరించలేక మరి దేవుడు ఆయన ఎవరికి ఇవ్వాలంటే దేవుడు అతనికి చెప్తాడు. అక్కడ పాస్టర్ ఉన్నాడు, ఇయ్యిపో అంటే ఆ దైవజనుడికి ఇస్తారు. చూసిర్రా? మీరు ఏం చేయాలంటే, ఒక రైతు, కర్షకుడు ఏం చేస్తాడు? విశ్వాసం చేత విత్తనం భూమిలో వేస్తాడు. విశ్వాసం చేత నీళ్లు వేస్తాడు. దానికి ఎరువు వేస్తాడు. కలుపు మొక్కలు తీస్తాడు. దానికి ఎంతో రక్షణ కోసం మళ్ళీ విశ్వాసం చేత అవన్నీ చేస్తాడు. ఎరువులు ఇవన్నీ చేయడం. కాబట్టి చేసిన తర్వాత తగిన సమయమందు పంట వస్తుంది. కాబట్టి ఆయన చేతుల కింద బలిష్టమైన దీన హృదయంతో ఉండాలి. మనం యేసయ్యను భయభక్తులతో, వినయంతో, ఘనతకు ముందు వినయం ఉండును. కాబట్టి మనం వినయంతో, తగ్గింపు జీవితంతో దీవిస్తూ కరుణ, జాలి, దయ చూపించినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నవి పొందుకోగలుగుతాం. చూడండి, ఇప్పుడు ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. గౌతమ బుద్ధుడు, రకరకాల ప్రవక్తలు ప్రపంచవ్యాప్తంగా ఇస్తే ఈ ప్రపంచ జనాభా 750 కోట్ల జనాభా, దాదాపు 4 కోట్ల ప్రవక్తల్ని ఫాలో అవుతారు. ఎవరి మతస్థులు వాళ్ళు. కానీ క్రీస్తు జాలి, కరుణ, దయ అవన్నీ కలిగి ఉండి ఎంతో శ్రేష్టమైన వాక్యం బోధించాడు. దుష్టుడు అపవాది వేసే అగ్ని బాణాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వడానికి ఆత్మ ఖడ్గాన్ని, విశ్వాసం అనే డాలును క్షుణ్ణంగా తెలియజేస్తుంది ఇలా పరిశుద్ధ బైబిల్లో. ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు వాగ్దానాలు ఇచ్చిన ఎన్నో ఉన్నాయి. 400కు పైన సార్లు ఉంది. ఏమని? భయపడకుము అని.